పైసల దందాలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారని ఆయనకు సపోర్టుగా మాట్లాడుతున్న కేటీఆర్ హరీష్ కు సిగ్గుండాలని విమర్శించారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. క్రషర్ వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తే అరెస్టు చేశారన్నారు. దొంగలంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నారు. దొంగతనాలన్నీ బయటకు వస్తున్నాయని బనకచెర్లపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక బనకచెర్ల విషయంలో జగన్తో లోపాయికారి ఒప్పందం చేసుకుంది ఎవరని ప్రశ్నించారు బలమూరి వెంకట్. శాసనసభ్యుడు ఏదైతే పైసాల దందా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యలపైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలోని ఎమ్మెల్యేలకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో వంగపల్లి గుండేడు గ్రామ శివారులో ఈ క్రషర్ ఉంటుంది. ఆ క్రషర్తో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు. నువ్వు ఆ గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చినావు? మరి ఈ ఫోటో వాస్తవమా కాదా? ముందు దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఆ దొంగ కౌశిక్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడాలి. సిగ్గుండాలే కొంచెమన్నా. నువ్వు మీటింగ్ పెట్టుకుంటే వీడు అడ్డగోలుగా ఎట్లా ప్రజల్ని దోచుకొని బ్లాక్మెయిల్ చేసిండో ఇవి ఒక ఎవిడెన్స్ మట్టుకే ఈరోజు బయటికి వచ్చింది. బంకచెర్ల విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదో బంకచెర్ల విషయము ముఖ్యమంత్రి గారు ఏదో తప్పు చేస్తుర్రు, మీరేదో సత్య హరిశ్చంద్రులు, మీరేమీ తప్పు చేయలేదనే విధంగా హరీష్ రావు మాట్లాడుతుండు. అరే బాబు, మీరు చేసిన దొంగతనము, మీరు చేసిన లంగతనము మీకెక్కడ చుట్టుకుంటుంది, మీ గుట్టెక్కడ రట్టయితుంది, బాబమ్మర్దుల భాగవతం ఇంట్లో ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి ఈ సమస్య మీ దాకా రాకముందే మేము ఇతరులని దొంగ అని అంటే ఇది మాకు చుట్టుకోదనక ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా